అనగనగా రంగపురం అనే ఊరిలో రంగడు అనే కుర్రాడు ఉండేవాడు. వాడి దగ్గర పెద్ద హోటల్ లేదు కాని ఒక చిన్న బండి మీద అద్భుతమైన రుచులు వండిపెట్టేవాడు. ఇది చూసి ఆ ఊరి పెద్ద హోటల్ ఓనర్ పుల్లారావుకి కంటిమీద కునుకుండేది కాదు. ఒకరోజు సర్పంచ్ గారు రంగడికొక పెద్ద ఆఫర్ ఇచ్చారు. రంగా, రేపు కలెక్టర్ గారు వస్తున్నారు. వారికి మన ఊరి అసలైన రుచి చూపించాలి. మధ్యాహ్నం 12 గంటలకల్లా 50 మందికి భోజనం తీసుకురావాలి. తప్పకుండా సార్, నా ప్రాణం పోయినా సరే టైంకి వేడివేడి భోజనం తెస్తాను. సర్పంచ్ గారు, నా పెద్ద హోటల్ ఉండగా ఈ బండి వాడికి ఆర్డరిస్తారేంటి? వాడికంత సీనుందా? పుల్లారావు, నీ హోటల్కి రంగులు మాత్రమే ఉన్నాయి, కాని రంగడి వంటకి రుచి ఉంది. నాకు రుచే ముఖ్యం. పుల్లారావుకి ఆ మాట గట్టిగా తగులుతుంది. సర్పంచ్ మాటతో పుల్లారావుకి కోపం నసాళానికంటింది. రంగడ్నెలాగైనా ఆపాలని ఫిక్స్ అయ్యాడు. ఆ రాత్రి పుల్లారావు ఒక కుట్ర పన్నాడు. మంచి రోడ్డుని బ్లాక్ చేసి పాత రాళ్లదారివైపు బోర్డు మార్చేశాడు. ఆ రాళ్లదారిలో రంగడి బండి వెళ్తే లోపల ఉన్న పాత్రలన్నీ పగిలిపోవాలి, వంట మొత్తం మట్టిపాలవ్వాలి. అప్పుడు ఖాళీ చేతులతో వెళితే సర్పంచ్ వాణ్ణి తరిమేస్తాడు. సూపర్ ఐడియా బాస్, రేపు రంగడి పని ఖతం. పాపం రంగడు అది తెలియక రాళ్లదారిలో బండిని పోనిచ్చాడు. ఆ దారి నిండా పెద్ద పెద్ద గుంతలే. బాబోయ్, ఇదేంటి దారిలా ఉంది? రేయ్ బసవన్నా, మెల్లగారా, గిన్నెలెగిరిపడేలా ఉన్నాయి. ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. ఆ కుదుపులకి గిన్నెల్లో ఉన్న పదార్థాలన్నీ మిక్సీలో వేసినట్టు గిరగిరా తిరుగుతున్నాయి. ముఖ్యంగా పెరుగు గిన్నెలో ఏం జరుగుతోందో రంగడికి కూడా తెలీదు. కాని టైం అయిపోతోందని భయంతో రంగడు బండినింకా వేగంగా తోలాడు. చూశారా సర్పంచ్ గారు, టైం అయిపోయింది. వాడు రాడు. చెప్పండి, నా హోటల్ నుంచి బిర్యానీ తెప్పిస్తా. ఆగు పుల్లారావు, రంగడు మాట తప్పడు. అంతలో రంగడి బండి దుమ్ము రేపుకుంటూ వచ్చి ఆగుతుంది. రంగడు భయపడుతూ దిగాడు. క్షమించండి బాబూ, దారి బాగోలేదు. వంట ఏమైందో నాకే తెలీదు. అరే రంగా, ఇదేంటి? నేను పెరుగడిగితే నువ్వు వెన్నముద్దలు తెచ్చావు. వారెవ్వా, పప్పు కూడా ఎంత మెత్తగా ఉందో! అసలింత కమ్మటి రుచి నేనెప్పుడూ చూడలేదు. దీన్నెలా చేశావు రంగా? అప్పుడు రంగడికి అర్థమైంది. ఆ రాళ్లదారిలో బండి ఎగిరిపడటం వల్ల పెరుగు చిలికి వెన్నగా మారిందని. పుల్లారావు ప్లాన్ రివర్స్ అయింది. అది మా స్పెషల్ సార్. గతుకుల రోడ్డు గమ్మత్తు వంటంటారు. ఎంత ఎక్కువ కుదుపులుంటే అంత రుచి. సర్పంచ్ రంగణ్ణి మెచ్చుకుంటాడు. పుల్లారావు తలపట్టుకుంటాడు. రంగడు వెళ్ళిపోతూ పుల్లారావు దగ్గరికి వచ్చి చిన్నగా నవ్వుతాడు. బాబాయ్, వచ్చే వారం కూడా ఆ బోర్డు అటువైపే ఉంచు. కస్టమర్లు ఈ వెన్నదోసనే అడుగుతున్నారు. పుల్లారావు షాక్ అవుతాడు. రంగడు విజిల్ వేసుకుంటూ బండిమీద వెళ్ళిపోతాడు. అలా పుల్లారావు అసూయ రంగడికి మంచి చేసింది. మంచివాడికి కష్టాలొచ్చినా అవి లాభంగానే మారతాయి.